We will continue our Bible study in the book of Daniel. దానియల్ గ్రంథం నుంచి మనం బైబిల్ స్టడీ మనం కొనసాగించుకున్నాం. So, till the previous class, we have seen up to Daniel chapter 2, verse 23, we have seen. పోయిన వారం వరకు మనం దానియల్ గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. So today we will see from 24, God willing, up to 30th we will cover. దేవుని చిత్తమైతే 24 నుంచి 30 వరకు ఈరోజు పూర్తి చేసుకుందాం. So, as a brief revision, so king had a dream, so which he forgotten also, and it troubled his spirit. మరి కొద్దిగా మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నట్టయితే రాజుకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది. దాని అయితే మర్చిపోవడం వల్ల దాంతో మరి తన హృదయం ఎంతో కలత చెందాడు. So we know that nobody could, the wise man could not show the dream or interpretation also. మరి అక్కడ బబులో ఉన్న జ్ఞానులు ఎవరో కూడా దాని కళగాని కళ భావాన్ని కానీ చెప్పలేకపోయారు. And king, in his angry and fury, he told to kill all the wise men in the Babylon. మరి రాజుకి ఎంతో కోపం వచ్చి బబులోన్లో ఉన్న జ్ఞానులందరూ కూడా చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. So when this was given, Daniel is meeting the captain of the guard, Arioch. He was ordered to go and kill the wise men. మరి ఆర్యోక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అందరం చెప్పడానికి నియమింపడిన వ్యక్తి, ఆ వ్యక్తిని మరి దానియేలు వెళ్ళి కలిశాడు. So here, after hearing Daniel, he went to the king and he asked time, please give me time. మరి ఆర్యోక్ని కలిసిన తర్వాత దానియేలు రాజు దగ్గర తీసుకొని పోబడ్డాడు. అక్కడ రాజుని కొంత సమయం అడిగాడు దానియేలు. After getting the permission from the king, he goes to the house and with his friends he is praying corporate prayer. రాజు నుంచి అనుమతి పొందిన తర్వాత మరి ఇంటికి వెళ్ళి తన స్నేహితులతో అందరూ కలిసి సమిష్టిగా వారు ప్రార్థించారు. And we know that they spent the whole night, all night prayer. I mentioned that word, all night they spent in prayer. మనకి బైబిల్లో లేకపోయినప్పటికీ అక్కడ మనం మరి సహోదరులతో షేర్ చేసుకున్నది ఏంటంటే వారు ఆల్ నైట్ ప్రేయర్లో వారు నలుగురు కూడా పాల్పొందారని. So that in the night vision it was revealed to Daniel what is the dream, and the Lord has also shown the interpretation, what is the meaning of the dream also. కాబట్టి అదే రాత్రి దర్శనంలో మరి ప్రభు దానియేలుకి ఆ యొక్క కళ ఏమిటి, దాని భావం ఏంటి తెలియజేశారు. And this view Daniel had in the dream, the statue, and which is been of, we will discuss in the coming Bible class. This is a dream. మరి ఆ రాజు కలిగిన ఆ యొక్క కళ మరి దానికి దర్శనం ద్వారా తెలుపబడ్డది. ఇక్కడ ఒక విగ్రహాన్ని చూస్తున్నాం. ఆ విగ్రహం గురించి మనం రాబోయే దినాల్లో మనం ధ్యానించుకుందాం. So this is how God has revealed to Daniel the vision. ఈ రీతిగా దానియేలుకి ప్రభు బయలుపరిచాడు. And Daniel immediately he started praising God. We have seen the 9 steps of the worship of God. We have seen that. మరి తర్వాత రాజు దానిని వెంటనే ఏ రీతిగా మరి దేవుని స్తుతించి ఆరాధించాడో ఆ 9 మరి ఆరాధన అక్కడ మనం ధ్యానించుకున్నాం. So after getting the revelation, he goes to Arioch, the man who is ordered to kill the people. He approaches to that man again. మరి తనకి దర్శన భావం తెలియబడిన తర్వాత తిరిగి ఎవరైతే మరి వారిని చంపడానికి ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ వ్యక్తి ఆరోగ్య దగ్గరికి తిరిగి దానియేలు వెళ్ళాడు. So here we find in the book of Daniel chapter 2 from verse 24 onwards it starts. ఈ విషయం ఇక 2వ అధ్యాయం 24 నుంచి అది ప్రారంభమవుతుంది. So we'll read verse 24. Daniel chapter 2 verse 24. 2వ అధ్యాయం 24 వచనం చదువుకుందాం. Therefore Daniel went దానియేలు బబులోనులోని జ్ఞానాన్ని నశింపచేయుటకు రాజు నియమిత ఆర్యోకుకు వెళ్ళి బబులోనులోని జ్ఞానాన్ని నశింపచేయవద్దు, నన్ను రాజు నేను సకల భావమును destroy not the wise men of the Babylon, bring me in before the king, and I will show unto the king the interpretation. So here we find that Daniel making a move, or he is taking the step to go forward. First he is going to Arioch. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసి మొట్టమొదటిగా ఆర్యోకు దగ్గరికి వెళ్తున్నాడు దానియేలు. Daniel did not go directly to the king first. మరి మొట్టమొదటిగానే మరి తను తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళలేదు. Maybe this is a protocol, or it is a proper channel that to go through him. మరి ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి పాటిస్తారు, ఒక
ఏమంటారు దాన్ని పద్ధతి పాటిస్తారు. దానిలో భాగంగానే ముందుగా రాజు దగ్గరికి వెళ్ళకుండా ముందు ఆర్యోక్ దగ్గరికి వెళ్ళాడు. So what he says, what Daniel said to Arioch, మరి దాని ఆర్యోక్తో ఏం చెప్పాడు అక్కడ దానియేలు? he said, he went and said, destroy not the wise men of Babylon. బబులోనులోని జ్ఞాలను నశింపజేయవద్దు. So you see that he is a small man, small boy, or we can say very young man, whereas Arioch is a very, he is a warrior, he is a captain of the all the warriors. దానియేలు చాలా చిన్నవాడు, చిన్న వయసులో ఉన్నాడు, యవ్వనస్తుడు. మరి ఆర్యోక్ చూసినట్టయితే పెద్ద మరి యోధుడిగా ఉంటున్నాడు అక్కడ. So here he says, stop the killing. అక్కడ మరి దానియేలు వచ్చి ఆయనతో చెప్తున్నాడు, నశింపజేయవద్దు అని You చెప్తున్నాడు. did not kill these people. వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. And you see the boldness of Daniel, and his care for the perishing people or people who are going to be killed. He had the care for them. దానియేలుకు ధైర్యాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఎవరైతే నశించిపోతున్నారో వారి గురించి తనకున్న పట్టింపుని ఇక్కడ మనం చూస్తున్నాం. The other wise men, they are not Jewish people, yet he is having care for them. They should not be perishing. ఇతర జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారైతే యూదులు కాదు, అయినప్పటికీ వారి పట్ల దానియేలు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. Oh, this is the attitude we have to learn from this verse. ఈ వచనం ద్వారా మనం కూడా ఇటువంటి మరి దృక్పథం మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. That means we should have care for one another. ఒకరి పట్ల ఒకరికి మనం అటువంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటాం. 1 Corinthians chapter 12 verse 25. మొదటి కొరింథీ 12:25. 1 Corinthians chapter 12 verse 25. కొరింథీ మొదటి పత్రిక 12:25 ఎవరంతా తీసి చదవండి. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానితోటి ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగు చేసి శరీరం అమర్చి ఉన్నాడు. That there should not be any schism in the body, but that the members should have the same care for one another. In Telugu it may be coming some other. ఒకదానికొకటి ఏకంగా పరామర్శించలాగున అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో అయితే ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలని రాయబడింది. We should have care for one another. ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి. And also we must have kindness to one another. ఒకరి పట్ల ఒకరికి ఆ దయ కనికరం కలిగి ఉండాలి. Ephesians chapter 4 verse 32. ఎఫెసీ 4:32. Ephesians chapter 4 verse 32. So here we find that Daniel is showing this virtue or the good qualities of the believer of God, that he is caring for others and he is showing kindness to the non-Jewish people. కాబట్టి ఎంతో మంచి గుణలక్షణం ఇక్కడ దానియేలు చూపిస్తున్నాడు. మరి ఇతరుల పట్ల దయ కరుణ హృదయం ఎట్లా కలిగి ఉండాలని మంచి గుణలక్షణాన్ని అక్కడ దానియేలు చూపిస్తున్నాడు. So we find that the boldness of Daniel, being a small man, in front of the captain, go and come on, stop the killing. He says it's an order given by king, whereas he is giving order, stop it. మరి ఆర్యోక్ అయితే పెద్ద యోధుడైన ఆయన దగ్గర యవ్వనస్తుడైన ఇక దానియేలు కలిగిన ధైర్యాన్ని మనం చూస్తున్నాం. రాజు అయితే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా మరి వాళ్ళని చంపొద్దు అని ఒక ఆజ్ఞ అన్నట్టుగా చెప్తున్నాడు. This is what our Lord Jesus Christ has given promise. I will give a mouth and a wisdom when you are taken before the rulers, he says. కాబట్టి రాజుల యొద్దకు మీరు వెళ్ళినప్పుడు మీకు కూడా అటువంటి జ్ఞానాన్ని ఇస్తానని ప్రభువు చెప్పిన మాట ఇక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. Luke chapter 21 verse 15. లోక 21:15. Luke chapter 21 verse 15. లోక 21:15. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. It is the Lord which gives the mouth what to speak and the wisdom before the authority and rulers. కాబట్టి మరి ఏలికలు ఎదుట ఎట్లా మాట్లాడాలి నాకు జ్ఞానాన్ని ధైర్యాన్ని ప్రభువే ఇచ్చేవాడుగా ఉంటున్నాడని ఇక్కడ చూస్తున్నాం మనం. I will give a small example, the power which Daniel had. I will compare it to something. దానియేలు కలిగిన ఆ యొక్క శక్తి ఎట్లా వచ్చింది దాన్ని ఒక వేరే దాంతో మీకు పోల్చుకుందాం. ఒకటి చెప్తాను మీకు నేను. Everybody must have seen a traffic police. ట్రాఫిక్ పోలీసులు అందరూ మీరు చూసాం కదా మనం. So he is standing in the crossroads. He will be standing.
When he says stop, everybody has to stop, isn't it? ఆ చౌరస్లో నుంచుంటాడు ట్రాఫిక్ పోలీస్ మ్యాన్, అతను స్టాప్ అని చెప్పగానే అందరూ కూడా ఆగిపోవాలి. See, when chief minister is coming, his convoy is coming, and if the traffic man says stop, they have to stop, though he is chief minister. చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ వచ్చినా కూడా ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ ఆగమని చెప్పినట్టయితే చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆగాల్సిందే. Who is it? What is chief minister and what is the traffic police? Compare. మరి చీఫ్ మినిస్టర్ ఎదురుగా మరి ట్రాఫిక్ కానిస్టేబుల్ తనకున్న ఎటువంటి స్థితి అది ఒకసారి మీరు రెండు పోల్చుకోండి. You see the power of chief minister, you see the power of the traffic police. చీఫ్ మినిస్టర్ ఉన్న మరి ఆ శక్తి ఏంటి, ట్రాఫిక్ పోలీస్ ఉన్న శక్తి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. Yet he has the power in that position. Stop means stop. That's all. ఎంతో చిన్నవాడు అయినప్పటికీ అధికారంలో మరి అందరికంటే అధికారం ఎక్కువ కలిగి ఉన్న చీఫ్ మినిస్టర్ కూడా తను ఆపగలుగుతున్నాడు. It is because of God with him, with Daniel. That Daniel says that you stop killing, and he is stopping. He is not killing anybody. కాబట్టి అటువంటి అధికారం కలిగిన వాడిగా దానియేలు కూడా చెప్తున్నాడు, వారు కూడా చంపొద్దు అని నశింపజేయొద్దు అని చెప్తున్నాడు. And he tells that I will interpret the king's dream. I will interpret. He is assuring the king, the Arioch, to Arioch, Daniel. ఆరోకి ఒక మరి నిశ్చయంగా చెప్తున్నాడు, నేను ఆ కళ భావం నేను చెప్తాను రాజుకి అని చెప్తున్నాడు. So now what happens? Verse 25, chapter 2, verse 25. 2:25. Then Arioch brought in Daniel before the king in a haste. ఆర్యోకు రాజునకు భావం తెలియజెప్పగల ఒక మనుషుని చెరపట్టబడిన యూదులో నేను కనుగొంటేనని రాజు సముఖాన మనవి చేసి in haste he has come. In English Telugu త్వరగా రాజు సన్నిధికి తోడుకుని పోయాను అన్నమాట. Haste means in a very excited, we can say that he is very excited or he is very overjoyed. That yes, there is a person who could solve the problem. He is excited. Haste, he goes to the king. కాబట్టి సమస్యకు పరిష్కారం తెలియజేయగల ఒక మనిషిని నేను పట్టుకున్నానని ఆయన ఎంతో ఎక్సైట్ అయ్యి ఎంతో సంతోషంతో వెంటనే రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. సో యూ ఫైండ్ దట్ హియర్ Daniel is a small boy compared to all the other people, and Arioch is standing here only. So he is presenting Daniel before the king. ఇక్కడ అందరి మధ్య మనం చూసిన దానియేలు చాలా చిన్నవాడుగా కనబడుతున్నాడు. రైట్ సైడ్ మనకి ఆర్యోక్ కనబడుతున్నాడు. అక్కడ మరి రాజుకి దానియేలు తెలియజేస్తున్నాడు. So Arioch is telling the king, I have found a man of the captives of children of Judah, he says. మరి Arioch is telling king, I have found a captive person of Judah. ఇక్కడ మన తెలుగులో మాటకు మనకు రాయలేదు. మరి యూదా ప్రజల్లోంచి మరి ఆ యొక్క కలగ భావం చెప్పగల వ్యక్తి నేను కనుగొన్నాను అని చెప్పి మరి రాజు దగ్గరికి వెళ్ళి ఆరోగ్య చెప్తున్నాడు. సో హియర్ వి ఫైండ్ దట్ వై హి హస్ టు మెన్షన్ దట్ ఐ హావ్ ఫౌండ్ అ క్యాప్టివ్ ఆఫ్ జూడా నేషన్ జూడా. వై హి హస్ టు సే దట్? మరి బందీలుగా ఉన్న యూదుల్లోంచి నేను కనుగొన్నాను ఆ మాట ఎందుకు చెప్పాడు అక్కడ? సపోజ్ హి సేస్ ఐ హావ్ ఫౌండ్ అ వైస్ మ్యాన్ ఐ బ్రాట్ బిఫోర్ యు కింగ్ మేట్స్. కింగ్ వుడ్ హావ్ ఆస్క్డ్ వై డిడ్ంట్ యు కిల్ హిమ్, వై యు బ్రాట్ బిఫోర్ హిమ్. హి వుడ్ హావ్ ఆస్క్డ్ ద క్వశ్చన్ టు ఆర్యోక్. మరి చెరపట్టబడిన యూదుల్లో నేను కనుగొన్నాను అని 20 చెప్తున్నాడు. అయితే నేను కనుగొన్నాను అని చెప్పడం లేదు, కానీ యూదుల్లో కనుగొన్నాను అని ఎందుకు చెప్తున్నాడంటే and to assure the king that he is not a Chaldean. For that he is mentioning that a captive of Judah, he says. మరి కల్దీల జ్ఞానంలో ఒకడు కాదు, కానీ చెరపట్టబడిన యూదుల్లో ఒకడు అని చెప్పడానికి ప్రత్యేకించి చెప్పడానికి ఆ మాట చెప్తున్నాడు ఆయన. Here he goes to the king and he says, I have found a man. నేను ఒక మనిషిని కనుగొన్నాను అని చెప్తున్నాడు. Did he find a man? అతను కనుగొన్నాడు ఆ మనిషిని? No, he did not find. Daniel went to him. అతను కనుగొనలేదు, కానీ దానియేలు తనంతట తానుగా వెళ్ళాడు. So why he is telling that to king? ఎందుకు రాజు ఆ మాట చెప్తున్నాడు ఆయన? We know that king his spirit is troubled, and by bringing a solution or a good news to him, king will promote him or give some reward to him, maybe expecting for that. He said, I have done this. రాజు ఎంతో కలత చెంది ఉన్నాడని మరి అతనికి తెలుసు, కాబట్టి ఈ యొక్క దీనికి పరిష్కారం మరి దొరికినప్పుడు ఎంతో సంతోషించి తనకు ప్రమోషన్ ఇస్తాడేమనే ఉద్దేశంతో ఆ రీతిగా ఆరోగ్య చెప్తున్నాడు. So this what we understand is most of the people or the men always they will only show their goodness only, they will put forward. సాధారణంగా మనుషులు ఎవరైనా కూడా మనం ఇదే చూస్తాం, తమ యొక్క గొప్పతనాన్ని తన యొక్క మంచితనాన్ని ముందుకు పెట్టాలని వారు ప్రయత్నం చేస్తారు. Proverbs chapter 20 verse 6, it is recorded in the Bible.
సామెతలు 20 అధ్యాయంలో ఆ మాట మనకి రాయబడింది. 20 అధ్యాయం Proverbs chapter 20, verse 6. సామెతలు 20 అధ్యాయం 6వ వచనం. దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకు ప్రశస్తించును, నమ్ముకొనదగిన వారు ఎవరికి కనబడును. So here we find that the men always profess and show for their goodness, what I have done, this is my achievement, I am so great, like that. Their goodness only they put, it's the nature of all the people, there is no exception. ఏ మనుషుడే కూడా ఇదే రీతిగా మరి చేస్తాడు. ఏదేదో తన గొప్పతనం తన మంచితనం అని అన్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. It is recorded in the Bible and it is true every day. It is we find in our own life. బైబిల్లో రాయబడడం మాత్రమే కాదు, మన అనుదిన జీవితంలో కూడా మనం చూస్తున్నాం ఇటువంటివి. This is the lesson we learned from this verse, that Aryok went to the king and said, I have found. He wants to show his goodness to the king. కాబట్టి ఆర్యోకి వెళ్ళి మరి నేను కనుగొన్నానని తన గొప్పతనంగా అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు అక్కడ. అదే అలా పాట మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. But what we have to say? అయితే మనం ఎట్లా చెప్పాలి? We have to always say that we are unprofitable servants. What is our duty only we have done. We have to say that. మనమైతే మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము ఏదైతే చేయాలో అదే చేసాం అన్నట్టుగా మనం చెప్పాలి. Luke chapter 17 verse 10. లూకా 17:10. Luke chapter 17 verse 10. లూకా 17:10. అటువలే వీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేయుచున్నామని చెప్పుడనెను. So here we find that how we have to behave if we come across any of the situation like this. It's my only duty, I have done that. Nothing great in me. Like that, we should accept or humble ourselves. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భాల్లో మనం ఉన్నప్పుడు మనం కూడా ఈ రీతిగా చెప్పాలి. నేను ఎంతో మనం తగ్గించుకొని ఏదైతే నేను చేయాలో అదే చేశాను కానీ తప్ప ఇందులో నా గొప్పతనం ఉంది అని చెప్పాలి. So now Daniel is there in the presence of the king, and Aryok already told the king, he will interpret your dreams. He is telling the king. కాబట్టి ఆర్యోకు రాజు దగ్గరకు వచ్చి అతను యొక్క కల భావాన్ని చెప్తాడు అని రాజుకు చెప్పాడు. So now we will go to the next verse, verse 26. 26వ వచనం. The king answered and said unto Daniel, whose name was Belteshazzar, art thou able to make known unto me the dream which I have seen and the interpretation thereof? రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా. Now you find that king is turning towards Daniel and asking directly. ఇప్పుడు బెల్తెషాజరు రాజు దాని వైపు మరి డైరెక్ట్గా చూసి అడుగుతున్నాడు. That word name, Daniel's name, Belteshazzar, which the Chaldeans, the Aryok or the Aspanas, and the people, they have given the Chaldean name to Daniel, that is Belteshazzar. కాబట్టి దానియేల్ అనే బెల్తెషాజర్ అనే పేరుని దానియేల్కి మరి ఇక్కడ కల్దీయులు ఇచ్చిన పేరుగా మనం చూస్తున్నాం. So why we must ask the question, why suddenly all this time we have seen Daniel, suddenly again in the Belteshazzar name is coming here. ఇంతవరకు దానియేలు మనం చదువుకుంటూ వచ్చాం, సడన్గా అకస్మాత్తుగా బెల్తెషాజర్ అని ఎందుకు రాయబడింది? Maybe that when Aryok brought Daniel before the king to show him that he is not a wise man, he is a Chaldean. That is why he is telling the Chaldean name to him. మరి అక్కడ ఎప్పుడైతే ఆర్యోకు రాజుకు తీసుకొచ్చాడో అతను కల్దీయుడు కాదు అని అతనికి తెలియని ఉద్దేశంతో ఆ రీతిగా మరి ఆ పేరు చెప్పినట్టుగా అక్కడ మనం చూస్తాం. Or in the presence of the king, if you want to present somebody and they have to announce that first, then only they should allow him to come before the king. If somebody has to meet the king, somebody has announced, somebody is coming like that. మరి రాజు సముఖంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ పేరు అతను వస్తున్నాడు అని చెప్పడానికి ముందు ఆ పేరు చెప్పాలనుకుంటే ఆ రీతిగా మరి ఆ ఉద్దేశంతో మా మాట చెప్పాడేమో. So in English word they call this heraldry. Heraldry means heralding. Oh, this man is coming. King of Kings comes. King of Persia is coming. A great king is coming to meet King Nebuchadnezzar. Like that they have to announce. ఇంగ్లీష్ హెరాల్డింగ్ అంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ముందుగా వారి పేరు చెప్పి అనౌన్స్ చేస్తారు, పలానా వ్యక్తి వస్తున్నాడు ముందుగానే చెప్తాడు. హెరాల్డింగ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. In our country it is there. జడ్జెస్ మన దేశంలో అది ఉందా? ఎక్కడ కోర్టులో ఉంది. కరెక్ట్గా చెప్పండి. ఈజ్ టోల్డ్ కరెక్ట్. బిఫోర్ ద విట్నెస్ ఇస్ కాల్డ్ టు ద దట్ వాట్ యు కాల్ దట్ కేజ్ ఆర్ ద స్టాండ్. దివాకర్ మీన్స్
3 times they called Divakaras to come there. కోర్టులో అరుస్తారు ఇట్లా, మరి ఎవరన్నా వ్యక్తిని పిలవాలనుకున్నప్పుడు విట్నెస్ బోన్లోకి ఆ పేరు 3 సార్లు అరుస్తూ ఉంటారు, గట్టిగా చెప్తారు రండి అని. So here it may be that they have announced that Chaldean name before the king. That's why the name Belteshazzar is mentioned here. అందరిని బట్టి కల్దీలు పెట్టిన పేరు బెల్తెషాజర్ అని ముందుగా చెప్పడం కోసం ఫస్ట్ బెల్తెషాజర్ అని చెప్తున్నాడు అక్కడ. And as already we have seen in the previous verse that Aureus told the king that this man will interpret, he will give the interpretation. King is asking Daniel, confirm it. Are you able to interpret my dream? He is asking. ఆర్యోకు మరి రాజుకు ముందుగానే తెలియజెప్పాడు కాబట్టి మరి రాజు దానిని అడుగుతున్నాడు, నువ్వు నా కలని భావని చెప్పగలవా అని అడుగుతున్నాడు. Are you able to make known unto me the dream? So the king is making sure that, and in his own mouth he should say that yes, not from other people, from Daniel's mouth only. He must say that yes, I will do it. మరి ఇతరుల నుంచి కాదు కానీ దానియేలు యొక్క నోటి నుంచే మరి డైరెక్ట్గా ఆ మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాజు అడుగుతున్నాడు, నా కల భావన చెప్పగలవని మరి దానియేలు అడుగుతున్నాడు. We know that king is very wise king. King Nebuchadnezzar is a very wise king. నెబుకద్నెజరు అనే రాజు చాలా తెలివిగలవాడు. We've seen in chapter 1 that he has interviewed all the 3 people. They asked all the questions. They found they are very good. It is because of his intelligence. మొదటి అధ్యాయంలో చూసాం అక్కడ మరి ఏ రీతిగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏ రీతిగా ఇంటర్వ్యూ తీసుకుని ప్రశ్నలు అడిగాడు, అవన్నీ కూడా మనం దానిలో అతని యొక్క తెలివిని మనం తెలుసుకున్నాం. Now he confirms with Daniel that are you able to tell me the dream and interpretation? కాబట్టి దానియేలు నుంచి తను డైరెక్ట్గా తెలుసుకుంటున్నాడు, నువ్వు నాకు కళాభావం చెప్పగలవా అని తెలుసుకుంటున్నాడు. The Bible regarding this something is said like this, with your own words I will judge, like that it is written. నీ మాటని బట్టే నీకు తీర్పు తీస్తానన్న మాట బైబిల్లో మనకు కనబడుతుంది. You see that Luke chapter 19 verse 22. లోక 19:22. Luke chapter 19. చెడ్డదాసుగా ఈ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చున్నాను. నేను పెట్టిన దానిని ఎత్తువాడును, విత్తిన దానిని తోయువాడును నాయన కఠినుడనని నీకు తెలిసి ఉండగా, From your word, from your mouth only I will judge, that it is written that in case Daniel tells a wrong thing, or if it is not pleasing to king, then he can take action. నీ నోటిని మాటను బట్టే నీకు తీర్పు తీస్తానన్న మాట మనం చూస్తున్నాం ఇక్కడ. అదే రీతిగా దానియేలు కూడా ఒకవేళ నిజంగా తప్పు చెప్పినట్టయితే, సరైనది జవాబు ఇవ్వకపోయినట్టయితే రాజు దాని మీద యాక్షన్ తీసుకుంటాడు తప్పక. That is why king is confirming that. Are you able to tell me the dream and the interpretation? అందుకే రాజు మరొకసారి దానియేలు నుంచే డైరెక్ట్గా తను కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు, నువ్వు కళాభావం చెప్పగలవా అని. So what we are talking, what we are about to say also, we should be very careful. We should be assured of what we are going to talk, and we should utter things. కాబట్టి మనం మాట్లాడిన తర్వాత కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. That is a lesson we learned from here, because king is asking, confirming whatever he heard, that are you able to do it. మరి రాజు ఈ రీతిగా నువ్వు చెప్పగలవా అని అడిగే ఈ యొక్క మాటలో మనకి ఈ యొక్క పాఠం మనం నేర్చుకుంటున్నాం. So now we'll go to the next verse. 27వ వచనం. Daniel answered in the presence of the king and said, the secret which king has demanded cannot the wise men, astrologers, magicians, the soothsayers show unto the king. దానియేలు రాజు సముఖంలో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. So in this verse we find that Daniel did not say directly to the king, yes, I can do it. He did not say that. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ మరి దానియేలు అవును నేను చెప్పగలను వెంటనే ఆ రీతిగా జవాబు ఇవ్వటం లేదు. If we are in that place, I am there, no, I will tell. Why you have a doubt? You would have boasted ourselves, isn't it? ఆ స్థానంలోకి ఎవరైనా ఉన్నట్టయితే నేను ఉన్నాను కదా, నేను చెప్పగలను అని ఎంతో గొప్పగా మరి బూస్ట్ చేసుకునేవారు. Daniel did not say that, yes, he did not say yes. అది దానియేలు రీతిగా చెప్పడం లేదు అక్కడ. But he is telling first, your people, astrologers, soothsayers, and Chaldeans, they are not able to interpret the dream or find the dream also.
కాబట్టి దానియలు చెప్పిన మాట ఈ కల్దీల్లో ఉన్న జ్ఞానులు కానీ గాఢ విద్యల వారు కానీ శకునగాండ్రు కానీ జ్యోతిషులు కానీ వారెవ్వరూ కూడా కళను కానీ కళ భావాన్ని కానీ చెప్పలేరు అంటున్నాడు. Why Daniel is telling that? ఎందుకు చెప్తున్నాడు దానియలు ఈ మాట? Indirectly he is blaming their God because there no person in this world, they cannot tell this except the God's spirit is not in the flesh. They already gave the answer. మరి రక్త మాంసాలు కాదు కానీ దేవుడే ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి తప్ప వేరే ఎవరు కూడా మరి దానికి ఆ భావం చెప్పలేరు అని చెప్పడానికి ఈ మాటలు దాని చెప్తాను. Indirectly Daniel is telling to the king that your gods in whom you believe and you consult useless. They cannot do it. That's what indirectly he says. They cannot do it. ఒక విధంగా చెప్పాలంటే దానియేలు మీ దేవతలు మీ దేవుళ్ళు ఎవరైతే మీరు కొలుస్తున్నారో వారు ఎవరు కూడా దీన్ని బయలుపరచలేరు అన్నట్టుగా చెప్తున్నాడు అక్కడ. So we find that here apart from the living God and ignoring the living God, there is no wisdom. కాబట్టి జీవం గల దేవుడు ఆయన నిర్లక్ష్య పెడితే అటువంటి వారికి ఎటువంటి కూడా జ్ఞానము తెలివి ఉండదు అని చెప్తున్నాడు. So it is written that God takes the wise man in the foolishness, he says. మరి జ్ఞానుల యొక్క జ్ఞానము దేవుని వెర్రితనం అనే మాట కూడా మనం చూస్తాం. He says he catches them, he takes them by their craftiness, how they are crooked ways or the duplicate things, craftiness, the Lord will catch them, it is written. మరి ఎవరైతే మరి ఎంతో వంకరగా ద్రోహబుద్ధితో చెప్తారో అటువంటి వారిని దేవుడు పట్టుకుంటారు అన్నట్టుగా మాట చెప్తున్నాడు ఆయన. 1 Corinthians chapter 13 verse 19. 1 కొరింథీ 13:19. 3:19. 1 Corinthians chapter 3 verse 19. 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి విరుద్ధమే. Job chapter 5 verse 13 is repeated in the same verse. Job chapter 5 verse 13. యోబు 5వ అధ్యాయం 11వ వచనం కూడా అదే మాట ఉంటుంది. That he catches జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును 20వ వచనంలో ఉంది మనకి. That is there reflected in 1 Corinthians chapter 3 verse 19. Telugu it may be coming 20. Telugu it is 20. 20. Yeah, 20. Read. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనెను, వారి జ్ఞానులు యోచనలని వ్యర్థమని ప్రభువునకు తెలియను. So here all their craftiness failed before the king. కాబట్టి వారి యొక్క కుయుక్తి ఏదైతే ఉందో అది దేవుని ఎదుట అది విఫలమవుతుంది. So the failures of astrologers and soothsayers and other Chaldeans, this all failed. They could not solve the troubled spirit of king. కాబట్టి కల్దీల్లో ఉన్న యొక్క జ్ఞానులు గాఢ విద్యగలవారు శకునగాండ్రు జ్యోతిష్కులు వారి యొక్క మరి ఆ యొక్క కుయుక్తులు ఏవి కూడా విఫలమయ్యాయి. So in one word if you want to say that with man it is impossible, but with God all things are possible. ఒక మాటలో చెప్పాలంటే మానవునికి అయితే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. To tell the dream and the interpretation, it is not possible to any man. కళని దాని భావాన్ని చెప్పడం ఏ మనిషి కూడా సాధ్యం కాదు. But it is possible with God. That's what he is going to see that. అయితే దేవునికి అయితే అది సాధ్యం. అదే మనం ముందు చూడబోతున్నాం. That is also last week also we have seen that verse, reference verse, Matthew chapter 19 verse 26. మత్తయి 19వ అధ్యాయం 26వ వచనంలో పోయిన వారం కూడా మాట మనం చూసుకున్నాం. That with man this is impossible, but God all things are possible. It's written Matthew 19 verse 26. మత్తయి 19:26. So Daniel యేసు వారిని చూచి ఇది మనుషులకు సాధ్యమే గాని అసాధ్యం కాదు. అసాధ్యం. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. So here this is what we learn from this verse. Daniel telling the king that with your people and your God's consultation, it is impossible. With man it is impossible, but with God all things are possible. ఇక్కడ దానియేలు చెప్పిన జవాబు ఇదే రీతిగా ఉంటుంది. మీ దేవుళ్ళు మీ దేవతలు ద్వారా తెలుసుకోవడం అది అసాధ్యం, అయితే నిజమైన దేవునికి అది సాధ్యం అని చెప్తున్నాడు ఆయన. And verse 28, next verse. 28వ వచనం. But there is a God in heaven that revealeth secret and maketh known the king Nebuchadnezzar what shall be in the later days. The dream and the vision of the head upon the bed are these. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకం ముందు ఉన్నాడు. అంత్య దినములందు కలుగబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. Now also, after telling, now I can tell the king. He is not telling, yes, I will tell. మరి ఇప్పుడు కూడా అవును నేను చెప్పగలను ఇప్పుడు కూడా అంటలేదు. But what he says, అయితే ఏం చెప్తున్నాడు? there is a God in heaven. పరలోకంలో దేవుడు ఉన్నాడు. He will reveal the secret.
ఆ మర్మాలు ఆయన బయలుపరుస్తాడు. So he is first giving glory to God. కాబట్టి దేవునికి మొదట ఆయన ఆయన ఆరాధిస్తున్నాడు. The result of the all-night prayer and the corporate prayer, Lord revealed that dream and the interpretation to Daniel. మరి వారు సమిష్టిగా చేసిన ఆల్ నైట్ ప్రేయర్ని బట్టి దేవుడు ఆ మర్మాన్ని దానిలో బయలుపరిచాడు. Because of the help of God, దేవుని he gives glory to God first. దేవుని సహాయాన్ని బట్టి అది తెలిసింది కాబట్టి మొట్టమొదటిగా దేవునికి ఆయన మహిమ చెల్లిస్తున్నాడు. There is a God in heaven and he reveals the secrets. పరలోకమందు దేవుడు ఉన్నాడు, ఆయనే మర్మాలను బయలుపరుస్తాడు అంటున్నాడు. We have seen the previous class also. The God only revealed the secret. Deuteronomy chapter 29 verse 29. We have seen that. ద్వితీయోపదేశకాండం 29:29 కూడా ఆ మాట మనం చూసాం. He is a God who will reveal that secret. The secret belongs to the Lord, it's written. మర్మాలు దేవునికి చెందుతాయనే మాట అక్కడ మనం చదవం. 29:29. So that he gives glory to our God. Only God can reveal. దేవుడు మాత్రమే బయలుపరుస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా దేవునికి ఆయన మహిమ చెల్లిస్తున్నాడు. So if at all we have any revelation, we should give glory to God. That's what we learn from here. మనకు కూడా అటువంటి ఏదైనా దేవుడు బయలుపరిచినప్పుడు మొట్టమొదటి దేవునికే మహిమ చెల్లించాలి. Now he comes to the subject. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. And maketh known the king Nebuchadnezzar what shall be in the later days, he says. అంత్యదినముల యందు కలుగబోవు దానిని. That is a part of the dream. First prelude, as an introduction, he tells the king that what shall happen in the later days. మరి ఆయన ఆ కళ భావాన్ని చెప్పడానికి దానికి ఉపోద్ఘాతంగా ముందు మాటగా ఈ మాట చెప్తున్నాడు, అంత్యదినమున కలుగబోవు దానిని. When the Lord later days means it is the days of our Lord Jesus Christ second coming. That is the later days. మరి అంత్యదినములు అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ముందు అనే మాట. So that is it is mentioned here in this verse about the coming of the Lord. That is why it's called the later days. మరి అంత్యదినం అంటే ప్రభు యొక్క రాకడ గురించి ఇక్కడ ముందుగా తెలియజేయబడుతోంది. And Daniel is telling that this dream is not an ordinary dream. It is a prophetic dream. What is going to happen? The world history, the coming days, he is revealing the king. కాబట్టి ఇది ఏదో సామాన్యంగా వచ్చిన కళ కాదు, కానీ ఇది మరొక ప్రవచనాత్మకమైన కళ. అంత్య దినాల్లో మరి చివరి దినాల్లో ఏం జరిగిపోతుందో దేవుడు తెలియజేస్తున్నాడని. And in this verse only it is written, thy dream and the vision of thy head upon thy bed are these, he says. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా. Actually, king had only dream. He never had a vision. నిజానికి రాజుకి మరి అక్కడ స్వప్నం లేదా కళ వచ్చింది తప్ప దర్శనం రాలా. You can see that in chapter 2 verse 1. రెండవ అధ్యాయం మొదటి వచనం. Daniel, King Nebuchadnezzar had dreams. రెండవ అధ్యాయం మొదటి వచనంలో కళలు కనెను అనే మాట చూస్తాం. He never told that I had a vision. He never said. నాకు దర్శనం వచ్చిందని చెప్పలేదు. But here we find that Lord is revealing the dream to Daniel and also the vision. What he has exactly seen went before his mind. What he could see in the vision. Lord is giving that to Daniel. అయితే మరి రాజుకి ఏదైతే కళ వచ్చింది, ఆ తర్వాత దేవుడు ఆ కళని ఆ దర్శనాన్ని ఏ రీతిగా దానిని పొందుకున్నాడు, ఆ రెండింటి గురించి ఇక్కడ మరి దానియేలు చెప్తున్నాడు. So we find that king is asking a question. Who is giving the answer? రాజు ప్రశ్న అడుగుతున్నాడు, దానికి సమాధానం ఎవరు చెప్పారు? God is giving the answer. దేవుడే సమాధానం చెప్తున్నాడు. Because people could not give the answer. ప్రజలు చెప్పలేకపోయారు కాబట్టి. King asked, come on, tell me the dream. He says, nobody is able to do that. The question we have put to the people, God is answering. ప్రజలని ఒక రాజు ప్రశ్న అడుగుతున్నాడు, అయితే ప్రశ్నకు ప్రజలు జవాబు చెప్పలేకపోయారు, కానీ మరి దేవుడే దానికి జవాబు చెప్తున్నారు. So in this verse we find that king is lying down in his bed, he thinks of the future, and Lord reveals the future to Daniel. మరి రాజు పడక మీద ఉండి మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందని మరి ఆయన ఆలోచిస్తుండగా ఆయన కళ వచ్చింది. అయితే దేవుడు ఆ కళ భావాన్ని దర్శన రూపంగా దానికి తెలియజేస్తున్నాడు. What shall happen to me in the coming days? King is very much worried. భవిష్యత్తులో నాకు ఏం జరగబోతుంది అని రాజు ఎంతో చింత కలిగిన వాడే ఉన్నాడు. When he is thinking of his future, God is revealing that to Daniel.
తన భవిష్యత్తు గురించి ఆయన చింత కలిగి ఉన్నప్పుడు దాన్ని మరి దానియేలుకి ప్రభు బయలుపరిచాడు. So here we find the dream and the vision. Both the words are added in that verse. కాబట్టి ఈ వచనంలో మనం చూస్తున్నాం స్వప్నము దర్శనము రెండు కూడా వ్రాయబడ్డాయి. And we have seen that only dream belongs to that what do you call king. And Nebuchadnezzar only had a dream. అయితే మనం చూసినట్టయితే మరి స్వప్నం నెబుకద్నెజరుకి వచ్చింది, స్వప్నం మాత్రమే, దర్శనం కాదు. But the vision comes to Daniel. అయితే దర్శనం మాత్రం దానియేలుకి వచ్చింది. I have searched the Bible, whole Bible I searched. Vision. What is this vision? Where it comes? మరి ఇక్కడ సహోదరుడు బైబిల్ అంతా కూడా ఆయన వెతికాడు ఈ దర్శనం అనే మాట ఎక్కడ వస్తుందని. Wherever the vision comes, it has been given by God. దర్శనం అనే మాట ఎక్కడ వచ్చినా కూడా అది కేవలం దేవుని ద్వారా మాత్రమే కలిగింది. We understand by this that only God gives the vision. దేవుడు మాత్రమే దర్శనం ఇస్తాడనేది మనకు అర్థమవుతుంది. And also in two places it is written people tell their own stories and calling them as vision. రెండు చోట్ల అయితే అక్కడ చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే మాకు దర్శనం వచ్చింది అని చెప్తున్నారు, అయితే అది వారికి దేవుని వచ్చిన దర్శనం కాదు. అది That Lord is written in the word of God that it's a false vision and is a vain vision. It is written, both the words are mentioned. ఆ రెండు చోట్ల కూడా అది తప్పుడు దర్శనము అనేది రాయబడింది, వ్యర్థమైన దర్శనం కూడా రాయబడింది. Right. It is that means whenever the vision is coming, it must come through the word of God, from God only. కాబట్టి దర్శనం వచ్చిందంటే తప్పక దేవుని ద్వారా మాత్రమే రావాలి. Nowadays many people are there preaching so many things. I had a vision like this, I had a vision like this. We cannot confirm that whether it is from God or it is their own. We cannot say that. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది చెప్తున్నారు నాకు ఈ రీతిగా దర్శనం వచ్చింది, ఆ రీతిగా వచ్చిందని చెప్తూ ఉంటారు. అయితే నిజంగా వచ్చిందా, దేవుని వచ్చిందా, అది వారైతే దాన్ని కన్ఫర్మ్ చేయలేరు. God has given everything what is going to happen written in the word of God. We have to search the word of God. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించి పెట్టాడు, మనం దాన్ని వెతికి మనమే నేర్చుకోవాలి దాన్ని. So we must be very careful about the people proclaiming that I had a vision, I this. No. Vision is all belongs to God. He only reveals the vision. కాబట్టి ఎవరైనా మనకి దర్శనం వచ్చిందని చెప్పినప్పుడు గుడ్డిగా వాళ్ళు నమ్మకూడదు, దర్శనం నిజంగా దేవుని నుంచి మాత్రమే రావాలి. So here Daniel got the dream and also the vision is that what is that we have seen that, no? The dream we have seen, this is how Daniel has seen that the dream and the vision, what all things in that Daniel could clearly see that. కాబట్టి రాజుకు వచ్చిన కళ గురించి లేదా దర్శనం గురించి ఇక్కడ మరి దానియేలుకి స్పష్టంగా తెలియజేయబడింది. Now we'll go to the next verse. 29వ వచనం. He is telling that, oh, as for thee, O king, thy thoughts came into thy mind upon thy bed, what should come to pass hereafter, and he that revealeth the secrets maketh known to thee what shall come to pass. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. So here Daniel says that you are thinking in your bed, in your dream. You are thinking, your brain is working on the future and what will happen to me. కాబట్టి పడక మీద పరుండి మీరు మనోచింత గలవారై మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. So Bible it is written, whatever we think, God knows in heaven. మనం ఏవైతే ఆలోచిస్తామో అవన్నీ కూడా పరలోకము దేవునికి ముందుగానే తెలుసు. అవి Book of Psalms chapter 139 verse 2. 139 కీర్తన 2వ వచనం. 139 verse 2. 139:2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. So here we find that God is in heaven and we are on the earth. The thoughts are secret, nobody knows it, but God knows that. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి మన హృదయంలో వచ్చే ఆలోచనలు అవి ఎంతో మరి రహస్యంగా ఉన్నాయి, అయితే దేవునికి అన్నీ తెలుసు. David is telling to Solomon also, దావీదు సొలొమోనుతో కూడా చెప్తున్నాడు ఈ మాట. take care of yourself, believe in God, obey him. He knows the thoughts of the men, your thoughts and all God knows. He tells, David tells to Solomon. సొలొమోనుతో దేవుడు చెప్తున్నాడు చాలా జాగ్రత్త కలిగి ఉండు, దేవునికి మనుషుల హృదయంలో వచ్చే ఆలోచనలకు దేవునికి ముందుగానే తెలుసు అని మరి సొలొమోను హెచ్చరిస్తున్నాడు దావీదు. 1 Chronicles chapter 28 verse 9. మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడనై ఉన్నాడు. So Lord knows the thoughts, your thoughts, what you are going to think. God knows, he tells his son.
నీకు హృదయంలో ఏవైతే ఆలోచన వస్తావో అని దేవుడు ముందుగానే తెలుసు అని తన కుమారుని హెచ్చరిస్తున్నాడు. So Daniel is very clearly telling the king that what thoughts came in your mind, that is God has given to me. కాబట్టి నీ హృదయంలో ఏవైతే ఆలోచనలు వచ్చావో అవే దేవుడు నాకు బయలుపరిచాడు అని దానియేలు చెప్తున్నాడు. And what was the thought? ఏమిటా ఆలోచన ఏంటి? What will happen to me next? భవిష్యత్తులో నాకు ఏం జరగబోతుంది? See here you see the world map. The map. మ్యాప్ అక్కడ మ్యాప్ చూస్తున్నాం, వరల్డ్ మ్యాప్. In the time of Nebuchadnezzar, only this was the world. నెబుకద్నెజర్ సమయంలో మరి ప్రపంచం అంటే కేవలం అక్కడ ఉన్న ప్రదేశం మాత్రమే. So now we say that America and Australia are another 2 continents. ఇప్పుడైతే అమెరికా, ఆస్ట్రేలియా ఇంకా వేరే ఖండాలు కూడా మనం చూస్తున్నాం. America and Australia, when it was found? అమెరికా, ఆస్ట్రేలియా ఎప్పుడు కనుగొన్నారు తెలుసా? History student లేదా? In 1500. 1500 శతాబ్దంలో కనుక్కున్నారు. 15th century only America was found and Australia was found. 15వ శతాబ్దంలో అమెరికాని ఆస్ట్రేలియా కనుగొన్నారు. So before that it was only the three continents, Africa, Asia and what is another one? Europe. Only these 3. దాని ముందు ఒక ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఈ 3 ఖండాలే మనకు తెలుసు. So whereas we find Babylon is somewhere here. బాబిలోన్ అక్కడ మధ్యలో కనబడుతుంది అక్కడ మనకి. So that the kingdom of Nebuchadnezzar spreads to a very large area. అయితే నెబుకద్నెజర్ యొక్క రాజ్యం అక్కడ చుట్టూ ఎంతో చాలా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది. So we can find in the next chapters we find that Daniel says, Lord the King of Kings, he says. తర్వాత అధ్యాయంలో మరి దానియేలు అంటాడు, రాజులకు రాజు అంటాడు. Because he is the powerful, he is the only powerful emperor that time. At the time of Nebuchadnezzar, he was controlling all these nations. తన సమయంలో నెబుకద్నెజర్ ఎంతో శక్తిగల చక్రవర్తిగా ఉన్నాడు అక్కడ. If we are having a small house in the old age, when I die, who will take my house? We are worried, isn't it? ఎవరికైనా చిన్న ఇల్లు ఉన్నట్టయితే మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ తర్వాత దీన్ని ఎవరు తీసుకుంటారు అని చింత కలిగి ఉంటారు. All my money, who will take? We have that worry. నా డబ్బంతా ఎవరు తీసుకుంటున్నారు అని ఆ చింత మనం కలిగి ఉంటాం. When he is having this big of empire, definitely King Nebuchadnezzar will have that. If I die, what will happen to all these nations? My empire, what will happen? That is a great worry for him. అదేవిధంగా నెబుకద్నెజర్ కూడా ఇంత గొప్ప సామ్రాజ్యం నేను కలిగి ఉన్నాను, నేను చనిపోయిన తర్వాత ఇదంతా ఎవరు తీసుకుంటారు అని బహుశా అటువంటి చింత కలిగి ఉన్నాడు అక్కడ. So Daniel he uses the name of God, the God that revealed the secret. That is how he mentions God there. కాబట్టి అక్కడ దానియేలు దేవుని పేరు తీసుకుంటున్నాడు, దేవుని పేరుని తీసుకున్న ఆ రీతిగా మరి ఆయనే సమస్తాన్ని బయలుపరుస్తాడు అని దేవుని పేరు తీసుకుంటున్నాడు. And he says that he that revealeth the secret maketh known unto thee what shall come to pass. మర్మములను బయలుపరచువాడు కలుగబోదాన్ని తమరికి తెలియజేశాను అంటున్నాడు. 3 times he mentions this name of God. He mentions like that. 3 సార్లు దేవుని యొక్క పేరుని ఇక్కడ దానియేలు తీసుకుంటున్నాడు. Verse 22 he says that God revealeth the secret. 22వ వచనంలో చెప్తున్నాడు, మరుగు మాటలు బయలుపరిచేవాడు అని మాట చెప్తున్నాడు. And verse 28, previous verse also we have seen that there is a God in heaven, he will reveal things. 28లో కూడా మర్మములను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అంటున్నాడు. And here in 29 also he says that the God revealeth the secret, he that revealeth the secret, name of God. మరి 29లో కూడా మర్మములను పరిచేవాడు అనే మాట మనకు చెప్తున్నాడు మరొకసారి. So we find that he to give totally the glory to God. కాబట్టి సంపూర్ణంగా దేవునికి ఆ మహిమనైనా చెల్లిస్తున్నాడు. He exalts God. దేవుని హెచ్చిస్తున్నాడు. He had a revelation, but give glory to God. All the thing glory to God only. తనకి దర్శనం వచ్చింది అయినప్పటికీ సమస్త మహిమ దేవునికి చెల్లిస్తున్నాడు. And this dream of Nebuchadnezzar is the history of the world, the future history of the world. What all things will happen, that is what Lord is revealing to Daniel. History of future. మరి నెబుకద్నెజర్ వచ్చిన కళ అయితే మరి ప్రపంచానికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అది జరగబోయే దాని గురించి అయితే అది మరి కళగా నెబుకద్నెజర్ వచ్చింది, అది దేవుడు దానికి బయలుపరుస్తున్నాడు. That's why he says that he that revealeth the secret maketh known what shall come to pass. That means future. What is history? Future history. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరండి మనోచింత గలవరేండుగా మర్మములను బయలుపరిచేవాడు కలుగబోదానిని తమకు తెలియజేశాను అంటున్నాడు. Can we know what is the future? మనకి భవిష్యత్తు అంటే మనకు తెలుసా? Yes, we know that. తెలుసా మనకి? When we are worthy, when the Lord comes, we'll go with the Lord. That is our future. ప్రభు వచ్చినట్లయితే ఆయనతో పాటు మనం వెళ్తాం, అదే మన భవిష్యత్తు, That is ultimate. అదే చివరికి జరిగేది. What will happen tomorrow? Bible says, don't worry about tomorrow, it says. రేపు ఏం జరుగుతుందంటే బైబిల్ ఉంటుంది దాని గురించి రేపటి గురించి చింతించొద్దు అంటుంది. But our hope is that
Our future, what is that? We will go with the Lord. అయితే మన భవిష్యత్తు మన నిరీక్షణ ఏమిటంటే దేవునితో మనం వెళ్తాం. It is revealed in the Word. బైబిల్లో బయలుపరచబడింది. So here we find that Lord is revealing the future, the history to the king through Daniel. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే దానియేలు ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. Now we'll go to verse 30. 30వ వచనం. And as for me, the secret is not revealed to me for any wisdom that I have more than any living, but for their sake that shall come make known the interpretation of the king, and that might know the thoughts of the heart. ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమ మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడెను. So what we understand here, ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? it's not I, నేను కాదు, it's not me, నేను కాదు, it's not my things. మరి నా సొంత ఆలోచనలు కాదు ఇవన్నీ. It is not self-centered, mine, ours, like that. నేను అనేదంతా కూడా అది స్వార్థాన్ని చూపిస్తుంది. So very clearly Daniel is humbling himself before the king. It's not me. It's not because of my wisdom that I am more than anybody else. No, I am not like that. చాలా స్పష్టంగా మరి రాజు తను తాను తగ్గించుకున్నాడు దానియేలు. ఏదో అందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందని కాదు కానీ అంటున్నాడు. I also tell in my house, I am nothing in the church, I am nothing. I used to tell. మరి సహోదరుడు కూడా మరి ఇంట్లో సంఘంలో నేను ఏ బాటి వాడిని అని చెప్తూ ఉంటాడు. My daughters and my son, they used to troll me. మరి తన కుమార్తె అయితే వారిని ట్రోల్ చేస్తుంటారు. పర్యాసం ఎట్లా ఏం లేదు బ్రదర్, నేను ఎప్పుడు లేదు బ్రదర్. దే విల్ రిపీట్ దట్ వర్డ్ టు అదర్ పీపుల్. సో దే యూజ్డ్ టు ట్రోల్ మీ లైక్ దట్. ఇతరులతో చెప్పినప్పుడు అదే మాటలు వారికి ఉపయోగించి అట్లా చెప్తుంటారు. సో ఇట్ ఈస్ Daniel is outright, he is humbling. It's not me. Nothing is with me. Very outrightly he is humbling himself. చాలా స్పష్టంగా తాను దానియేలు తగ్గించుకుంటూ ఉన్నాడు. So it is for their sake I am giving the interpretation. It is there in English. In Telugu it is not there. For their sake I am giving the interpretation. Telugu it is not there. In English it is there. For their sake. ఇతర మనుషుల కొరకు అన్నట్టుగా మరి ఇంగ్లీష్లో రాయబడిన తెలుగులో మనకు అది లేదు. బట్ ఫర్ దేర్ సేక్ దట్ షల్ మేక్ నోన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కింగ్. ఫర్ దేర్ సేక్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రిటన్. ఇతర మనుషుల కొరకు ఈ మర్మం నాకు బయలుపరచబడింది అని ఇంగ్లీష్లో రాయబడింది. ఫర్ దేర్ సేక్ మీన్స్ ఇట్ ఈస్ ద నెక్స్ట్ కింగ్డమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్. ఫర్ దెమ్ టు నో దట్ మేబీ వన్ మీనింగ్. భవిష్యత్తులో రాబోయే రాజులు కూడా తెలియబడాలనే ఉద్దేశంతో అని కూడా దాని అర్థం అవుతుంది. ఆర్ ద వైస్ పీపుల్, astrologers, soothsayers, all these people, they should come to know that what God is revealing to them for their sake also. Maybe we can take it in that way also. లేదా మరొక రీతిగా చెప్పాలంటే జ్ఞానులు, గాఢ విద్య గలవారు, శకునగానులు, జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం అని కూడా మనం చెప్పవచ్చు. And you will know what is your thought now. You will come to know that. That's what Daniel says that. మరి తమ మనసులో ఆలోచనలు ఏమున్నాయో అది మీరు తెలుసుకునే ఉద్దేశంతో that you might know the thoughts of your heart. తమ మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము. There that Lord is revealed what you have forgotten it. Now you will come to know. I am going to tell you. మీరైతే మర్చిపోయారు, అయితే దేవుడు దాన్ని బయలుపరిచాడు, ఇప్పుడు నేను చెప్తాను అంటున్నాడు. So Lord has everything planned, the future. What all going to happen in its own time, he knows that. మరి భవిష్యత్తులో సమయంలో జరగాల్సిన సమయంలో ఏదైతే జరగబోతుందో అవన్నీ కూడా దేవుడు ముందుగానే దాన్ని ఆయన మరి ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. In the Bible it is written. బైబిల్లో అది రాయబడింది. So now I'll give an example. ఒక ఉదాహరణ చెప్తారని. Now you see here Bible verse. బైబిల్ వర్స్ అక్కడ చూస్తున్నాం మనం. It is Isaiah 53, 9 and 10. యెషయా గ్రంథం 53:9-10 వచనాలు. Right. Now in this it is an English version. అక్కడ ఇంగ్లీష్ వాక్యం రాయబడింది. And this is the Hebrew version. మధ్యలో హీబ్రూలో రాయబడింది అదే వాక్యం. When book of Isaiah was written, ఐజాయా గ్రంథం ఎప్పుడు రాయబడింది? before 700 years before Lord Jesus Christ it was written. ప్రభు కంటే ముందుగానే రాయబడింది అది. So in this verse the name of Jesus is recorded. అయితే ఈ వాక్యంలో ప్రభుని యేసుక్రీస్తు వారి మాట కూడా రాయబడింది. So here we write from left to right, isn't it? Whenever we write our language, from right to left we write.
మనం రాసినప్పుడు మరి ఎడమ నుంచి కుడివైపు రాస్తూ ఉంటాం. But Hebrew is written from right to left. హెబ్రీ భాష అయితే కుడివైపు నుంచి ఎడమవైపు రాస్తారు. So what they do that after writing the verses 9 and 10, Isaiah 53, 9 and 10, so they counted, here you see that every 22nd letter, they'll count 1, 2, 3, 4, 22nd letter, they will count. మరి రాయబడిన వాక్యంలో మరి వారు కుడి నుంచి ఎడమవైపు లెక్క పెట్టుకుంటూ ప్రతి 22వ లెటర్ వాళ్ళు తీసుకున్నారు. Right. Then again count 22nd. మళ్ళీ అగైన్ అక్కడి నుంచి మళ్ళీ 22వ లెటర్. So when you complete this verse 9 and 10, after putting all the 22nd letters together, it is written that my name is Jesus, my name is Yeshua Shemi, it is written. కాబట్టి ఈ 9-10 వచనాల్లో మరి వారు అదిగా 22వ లెటర్ చూసుకుంటూ అవన్నీ కూడా ఒక చోట రాసినప్పుడు అక్కడ మై నేమ్ ఈజ్ జీసస్ అనే మాట అక్కడ వరకు యెషువా అనే మాట వస్తుంది. Yeshua means that's a Hebrew name, English name is Jesus. యెషువా హిబ్రూలో అంటారు, ఇంగ్లీష్లో జీసస్. So Jesus' name is written in Isaiah directly. కాబట్టి యెషయా గ్రంథంలో యేసువారి పేరు స్పష్టంగా రాయబడింది, డైరెక్ట్గా రాయబడింది. This has been found by Yaakov Ramsel, he is a rabbi, Jewish man, Hebrew man, Jewish man. యూదా రబ్బీ యాకోబ్ రామ్సెల్ అనే ఒక రబ్బీ దీన్ని కనుగొన్నాడు. So if you put the Bible quotes, if you put in internet, you will find so many people worked on this. కాబట్టి ఇంటర్నెట్లో మీరు చూసినట్టు బైబిల్ కోడ్స్ చూసినట్టయితే అనేక మంది దీని గురించి రాశారు. 20 years back I had one disc Bible quotes, how Iraq ruler, no? Who was Saddam Hussein. Saddam Hussein, how he is going to be assassinated, and how the Yitzhak Rabin, the Prime Minister of Israel, going to be assassinated. All were written in code. I was having the disc CD. మరి 20 years బ్యాకే సౌదీలో ఒక CD డిస్క్ ఉండేది, బైబిల్ కోడ్లో రాయబడిన మాటలు అవన్నీ కూడా సదాం హుసేన్ తర్వాత ఇజ్దాక్ రబీన్ అనే యొక్క ఇజ్రాయెల్ ప్రధాని ఈ రీతిగా వారు చంపవేయబడతారు అవన్నీ కూడా ముందుగానే తెలియజేయబడ్డాయి. One more example. మరొక ఉదాహరణ, So it is about Ukraine and Crimea. Ukraine's main city, Crimea. యుక్రెయిన్ గురించి. యుక్రెయిన్ దాని పేరు యాక్చువల్ క్రిమియా. This is covered in 1 Kings chapter 9 verse 13 to Jonah chapter 1 verse 1. మరి ఈ కోడ్ అయితే మొదటి రాజులు 9వ అధ్యాయం 18వ వచనం నుంచి తర్వాత యోనా 1వ వచనం ఈ మధ్యలో రాయబడింది. So here they were plotted like this. The Hebrew verses they plotted like that. When they counted certain things, they got this Ukraine and Crimea. కాబట్టి ఆ వచనాలను కూడా రాసినప్పుడు హీబ్రూలు రాసినప్పుడు అవి ఈ రీతిగా బైబిల్ కోడ్ ప్రకారం కౌంట్ చేసుకు వెళ్ళినప్పుడు అక్కడ యుక్రెయిన్ లేదా క్రిమియా అనే పేరు వచ్చింది వాళ్ళకి. And next disc also, next visual also is there. I did not take it. Where it is written Russia oppressor and it is written Muslim Islam, it is attacking. So like that, how it is going to be destroyed is already recorded in 1 Kings. ఇంకా మరి వేరే కోడ్స్ కూడా సౌదీ చూస్తారు, అక్కడ రష్యా పేరు వస్తుంది, తర్వాత ముస్లిమ్స్ ఏ రీతిగా అటాక్ చేస్తారు, ఇవన్నీ కూడా ముందుగానే కోడ్ ద్వారా బైబిల్లో తెలియజేయబడ్డాయి. So it is people have found out they are using, see the Bible code. If you put it in the internet, you will find that Bible codes. You will come across all these people have done the research on that. అనేక మంది దీనిలో రీసెర్చ్ చేస్తారు. బైబిల్ కోడ్ గురించి మీరు ఇంటర్నెట్లో కూడా చూసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది. So why I am telling all these things? ఎందుకు చెప్తున్నారంటే All the future plan Lord has written for us in the book and kept. మరి భవిష్యత్తులో జరిగేవన్నీ కూడా దేవుని ప్రణాళిక ముందుగానే దేవుడు మనకు బైబిల్లో రాసి పెట్టాడు. ఆయన With the glory of King to hide the things, and it is our wise man, he has to research, he has to search and find out. మరి అది మర్మాలు దేవుడు ముందుగానే మరి ఆయన రాసి పెట్టాడు. అయితే మరి తెలియగలంగా వివేకం కలిగిన వారంగా దాన్ని మనం పరిశోధించి తెలుసుకోవాలి. Glory of God is to hide the things, and it is the wisdom of the kings to search it out. It is written. దేవుని యొక్క మహిమ ఆ రీతిగా మరి మర్మంగా ఉంది అక్కడ బైబిల్లో. అయితే వివేకం కలిగి దాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. So this is what through Daniel Lord wanted to tell to the world, that everything is recorded here and we have to find out. కాబట్టి దానియేలుకి ఏ రీతిగా తెలియజేయబడింది ఆ రీతిగా మనం కూడా మరి ప్రతిదీ కూడా ముందుగానే రాయబడింది మర్మాలన్నీ కూడా దాన్ని మనం కూడా పరిశోధించి తెలుసుకోవాలి. That is the glory of the word of God. దేవుని యొక్క వాక్యంలో యొక్క మహిమ అదే. The glory of our God. దేవుని యొక్క మహిమ అది. How much he is concerned for us. మన పట్ల ఆయన ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. That means we must go and meet him when the day comes. ఆ దినం వచ్చినప్పుడు ఆయన్ని మనం ఎదుర్కొని మనం కలుసుకోవాలి. So Daniel helped the king to interpret
he is boldly tell that I will tell the interpretation, the meaning. కాబట్టి దాని ఎంతో ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి నేను కళ భావం చెప్పగలను అని చెప్పాడు. So may the Lord help us how Lord has led Daniel, how he has helped to solve the problem. Lord also able to solve the problems through us also. ఈ రీతిగా దానియేలుకి బయలుపరిచి ఆ యొక్క సమస్య పరిష్కారం దేవుడు తెలియజేస్తాడు. అదే రీతిగా మనకు కూడా మరి ఆ రీతిగా మనకున్న సమస్యలు పరిష్కారం తెలుసుకోవడానికి దీనికి సహాయం చేయండి. We should be like Daniel. మనందరూ కూడా దానియేలులాగా మనం ఉండాలి. This is the lesson we learned from this portion. ఈ యొక్క పోర్షన్ ద్వారా మనం నేర్చుకున్న పాఠం అదే. Let us pray. ప్రారంభిస్తున్నాం.